కోవిడ్ టైంలో అందరూ దాంకున్న టైంలో ఎక్కడికి వెళ్తే చచ్చిపోతారనే భయంతో ఉన్న టైంలో నేను ఒక్కడనే ఆంధ్ర నుంచి సికింద్రాబాద్ రైల్వే మెట్రో కూడా హాస్పిటల్కి వచ్చి ఎంతోమంది ప్రాణాలను కాపాడటానికి కారణమే ప్రాణాయామం. చనిపోయిన వాళ్ళందరూ ఎందుకు చనిపోయారని మనం అనాలిసిస్ డీప్గా చేస్తే భయంతో కొంతమంది లంగ్స్ చెడిపోయి కొంతమంది చనిపోయారు. మేజర్ ప్రాబ్లమ్స్ అయితే తక్కువ మందికి ఉన్నాయి. నేను అది లైవ్ చూశాను. సో ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది అందరికీ. అది వజ్రాసనంలో కన్వీనియంట్గా కూర్చొని ప్రాణాయామం చేస్తే మీరు ఆ టైంలో చేసే ఆ శ్వాస మీద ధ్యాస అనేది మీకు లైఫ్ టైం పెరుగుతుంది 100%. అది అష్యూరెన్స్. నా కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతున్నా కూడా వాళ్ళకి కొంతమందికి మనోధైర్యం ఇచ్చి ఈ ప్రాణాయామం అయ్యి కొంచెం చెప్పి వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన చరిత్ర మనకుంది. సో వాళ్ళు ఇంకా ఇప్పటికీ స్టిల్ మనల్ని కలవరిచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఫోన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో హరి అంటే ఓన్లీ ఫర్ కాలేజ్ కాదు, అన్ని విషయాల్లో నాకు ఒక ఐడియా ఉంది. హెల్త్ పరంగా అయితే చాలా జాగ్రత్తగా ఉంటాను. సో అందరూ ప్రాణాయామం ప్రాక్టీస్ చేయండి, మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి. అందరూ వాకింగ్లు చేయటం ఇవి కాదండి. వాకింగ్ చేస్తున్నారు, ఓకే, అది ఓకే. బట్ దానికంటే మంచిగా ఒక 5 నిమిషాలు మీరు కూర్చొని ఉత్తానపాదాసనం, నౌకాసనం, ప్రాణాయామం ఇవి చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.